హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను ఇప్పుడు తెలియజేస్తాను. సో మనకి పుట్టిన శిశువుకి అసలు ఎన్నాళ్ళు మనకి కుళ్ళ టోపీ అంటారు కదా, తలకు పెడతారు. సో పుట్టిన వెంటనే అది ఎన్నాళ్ళు పెట్టాలి, అసలు ఎందుకు పెడతారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఆ టోపీని అసలు ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో ఇలా రకరకాల డౌట్స్ అనేది వస్తూ ఉంటుంది బాలింతలకి. సో ఇప్పుడైతే పూర్తిగా నేను దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీస్ కేర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ టోపీ అనేది అసలు ఎందుకు పెడతారు అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. మనకి 9 నెలల్లో కడుపులో బేబీ అనేది పెరుగుతుంది. డెలివరీ అయిన వెంటనే ఈ బాహ్య ప్రపంచాన్ని తట్టుకోలేదు బేబీ. సో ఏంటంటే ఆ వేడిని కానీ ఆ చలిని కానీ బేబీ అయితే అస్సలు తట్టుకోలేదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ టోపీ ఎందుకు పెడతారు అనేది మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే బేబీకి బాడీలో ఉష్ణోగ్రత తల ద్వారా మాత్రమే వెళ్తుంది. అంటే బాడీకి మనకి తల నుంచి శరీరంలోకి ఆ ఉష్ణోగ్రత అనేది వెళ్తుంది. సో దానివల్ల ఆ ఉష్ణోగ్రతకి బేబీ ఎక్కువైందనుకోండి, ఆ ఉష్ణోగ్రత బేబీ శరీరంలో ఎక్కువైతే వెంటనే మనకి ఫీవర్లో రావడం బేబీకి, అలాగే పచ్చకామర్లు రావడం, సో ఇలాంటివంతా వస్తూ ఉంటుంది. కాబట్టి పుట్టిన వెంటనే తలకి టోపీ అనేది పెడితే బేబీ శరీరంలోకి ఆ ఉష్ణోగ్రత అనేది వెళ్ళదు. అప్పుడు బేబీకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. కొంతమందికి నిమ్ము చేరిపోవడం అంటే జలుబు చేయడం ఇలాంటివంతా జరుగుతుంది కదా. సో అలా కాకుండా కూడా ఉంటుంది. కాబట్టి పుట్టిన వెంటనే ఆ నవజాతి శిశువుకి ఖచ్చితంగా మీరు టోపీ అనేది పెట్టాలి. సో అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి అసలు ఈ టోపీని ఇంటికి వెళ్ళాక కూడా పెట్టొచ్చా, అసలు ఎన్నాళ్ళు పెట్టాలని అడుగుతున్నారు. సో ఈ టోపీ అనేది ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఇంట్లో అసలు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో గమనించాలి. అంటే మనకి ఇంట్లో ఏమైనా ఉష్ణోగ్రతలు తేడా ఉన్నాయనుకోండి, అంటే చల్లగా కానీ వెచ్చగా కానీ ఉంటే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఇంట్లో చాలా చల్లగా ఉంది అంటే ఖచ్చితంగా బేబీకి టోపీ అనేది పెట్టాలి. సో అలా కాకుండా ఇంట్లో ఉష్ణోగ్రతలు వేడిగా ఉంటే తీసేయాలి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ పడుకునేటప్పుడు మాత్రం అస్సలు టోపీ పెట్టకండి. ఎందుకంటే బేబీ నిద్రించేటప్పుడు బాడీ మొత్తం కూడా ఎలా అంటే ఉష్ణోగ్రత అంతా తల నుంచే మళ్ళీ బాడీకి వెళ్తుంది. కాబట్టి బేబీ పడుకునేటప్పుడు అస్సలు టోపీని అనేది పెట్టకూడదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ కూలర్స్ కానీ వేస్తారు కదా ఇంట్లో. సో ఫ్యాన్ కానీ కూలర్ కానీ పెట్టేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకూడదు బేబీ హెడ్కి. సో కొంతమంది ఏంటంటే బేబీకి చల్లగా ఉండాలని సో దగ్గరగా కూలర్ కానీ ఫ్యాన్ కానీ పెడుతూ ఉంటారు. సో అలా అయితే అసలు పెట్టకండి. ఎందుకంటే ఆ గాలి అంతా కూడా బేబీ హెడ్కి అనేది డైరెక్ట్గా వస్తుంది. అలా ఎక్స్పోజ్ అయితే బేబీకి నెమ్ము చేరడం, జలుబు రావడం, ఓవరు అంటే తల అనేది చాలా బరువుగా మారడం, బేబీ ఏడుస్తుంది. సో చిన్న బేబీ కాబట్టి తను చెప్పలేదు. బట్ ఎప్పుడైనా సరే ఫ్యాన్ కానీ కూలర్ కానీ పెట్టేటప్పుడు కొంచెం అది గాలి డైరెక్ట్గా బేబీ హెడ్కి తగలకుండా చూసుకోండి. అండ్ ఏసీస్ వేసేటప్పుడు కూడా చాలా కొంచెం ఎక్కువగా హైగా వేయకుండా కొంచెం టెంపరేచర్లో పెట్టుకోవాలి. సో అది ఏదైనా సరే మళ్ళీ చలికాలంలో మళ్ళీ ఎక్కువగా టోపీ అనేది పెట్టాలి. అండ్ వేసవికాలంలో మాత్రం మరీ ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది కాబట్టి పెట్టని అవసరం లేదు. సో ఇది ఎన్నాళ్ళు పెట్టాలి అని చాలామంది అడుగుతారు. ఎన్నాళ్ళని కాదండి, ఉష్ణోగ్రతలు బట్టి ఈ వెదర్ని బట్టి మాత్రమే యూజ్ చేయాలి. బట్ పుట్టిన తర్వాత మినిమం ఒక 10 days 15 days అయినా సరే డైలీ రెగ్యులర్గా అయితే వెయ్యండి. ఎందుకంటే పుట్టిన వెంటనే మినిమం ఒక 10 daysకైనా సరే బేబీ అనేది ఈ బాహ్య ప్రపంచానికి కొంచెం కనెక్ట్ అవ్వాలి. సో అప్పటి వరకైనా సరే మనం ఖచ్చితంగా టోపీ అనేది వాడండి. అండ్ మనకి ఇంట్లో వెదర్ని బట్టి కూడా మీరు టోపీ అనేది యూజ్ చేయండి. సో ఇది అండి, టోపీ అనేది మాత్రం పడుకునేటప్పుడు మాత్రం అస్సలు పెట్టకండి బేబీకి. చాలా డేంజర్. పడుకునేటప్పుడు ఖచ్చితంగా తీసేయండి. సో ఇది ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ అండ్ బేబీ కేర్ వీడియోస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.